పూరా లోకల్ పథకాల అమలు అన్నది అభివృద్ధి సంక్షేమం అన్నది రెండు కళ్ళలాక నిరంతర ప్రక్రియలో భాగం. రాష్ట్రమంతా 12 గంటల రాత్రి అనుకునేటది అవునా. 12 గంటలకు కూడా ఎవరికి డబ్బులు పోవాలనో పోతుంటాయి, ఎవరికి ఏ సంక్షేమ కార్యక్రమాలు పోవాలనో పోతుంటాయి. అంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరు అన్నది నిరంతర ప్రక్రియలో భాగం, అది కంటిన్యూస్గా జరుగుతుంటుంది. కానీ ఈ తీట మాటలు మాట్లాడినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు తారక రామారావు ఈ తీట మాటలు మాట్లాడినప్పుడు ఏమైతే అన్నీ బయటకు వస్తాయి. నీవేం సుఖంరా, నీవేం సుపనాతివే అని చెప్పి నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగు, నీ డ్రగ్స్ ఏంది, నీ సినిమా యాక్టర్లు ఏంది, నీ కథ ఏంది, నీ కమామిష్ ఏంది, ఇవన్నీ బయటకు వస్తాయి. డైవర్షన్ కాదు, నువ్వు తీట మాట్లాడి ఇవన్నీ బయటికి తెప్పించుకోకది. మంచిగా ఉండు బిడ్డ, హుందాగా ఉండు, మంచి చదువు చదివించింది మీ నాయన, బాగానే ఇంగ్లీష్లో మాట్లాడతావు కదా, మంచిగా ఉండు అని చెప్తున్నాం. లేదు నేను ఇట్లే మాట్లాడుతా అంటే తోడకలు తీస్తాం, నీ బుక్ బయట పెడతామని చెప్పినాం. మీ ముఖ్యమంత్రిని మందలించిరంట కదా, వాళ్ళు ఆల్రెడీ మందలించారు, మా రేవంత్ నీ భాష మార్చుకో అని చెప్పినా మీ ముఖ్యమంత్రి మారకపోతేనే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎవరు మందలించారు? కేటీఆర్ అన్నాడు, వాళ్ళు మందలించారంట, ఇదివరకే చెప్పారంట. అదే కేటీఆర్కు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి వాళ్ళ బావ ఏం కుట్రలు చేస్తున్నాడు, ఏమవుతుంది అది తెలుసుకో ఫస్ట్. మా ఏఐసిసిలో ఏమవుతుంది, మా ముఖ్యమంత్రిని, మా పీసీసీ ప్రెసిడెంట్ ఎవరేమన్నా నీకెందుకురా భయ్, మా వ్యవహారం మా కుటుంబము అది తెలిసిందంట. ఈయన చెల్లి ఇట్లా చేస్తుందని మాత్రం తెలియలేదట. అందుకని నీ సంసారం చక్క పెట్టుకుని ఆయన లైవ్ డిటెక్టర్స్ టెస్ట్కు సిద్ధమని చెప్పింది, దేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకులు నేనే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతారు. ఒక సినిమాలో పూరి జగన్నాథ్ సినిమాలో అలికి పెడతారు లైట్ డిటెక్టర్, కుయ్ 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 అంటుంటుంది. పిల్ల చేష్టలు అన్నీ ఎవరితో మాట్లాడుతున్నావు, గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు. నీలాక పబ్బులలో క్లబ్లలో గాసిప్స్ చేసుకునేటప్పుడు మాట్లాడుకునే భాష అది. నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు లైట్ డిటెక్టర్కు రా, ఆ క్లబ్కు రా, ఈ పబ్బుకు రా, తొడగొడదాము, మీసాలు దూతాం, తూ నీ బతుకు చేయడా, నీతో వస్తాడా? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసినాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రమ్మని సవాల్ విసిరి సపరేట్ కుర్చీ వేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పారిపోయిందని చెప్పేసి కేటీఆర్ ఆ రోజు మాట్లాడిన పరిస్థితి. ఎందుకు వస్తాడా? నీ పనికి మళ్ళీ నువ్వు క్లబ్కు పిలిస్తే వస్తాడా? 4.5 కోట్ల మంది ప్రజా సంక్షేమం కొరకు కోట్ల రూపాయలు తెచ్చే ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం 116 తాకట్లు ఉంటాయి. ఆ రోజు కాదు ఏ రోజు కూడా రాడు. మా సార్ మా ముఖ్యమంత్రి గారు రానియము, తూ ఆ కంపల నీవెందుకు పోతావా, నా పోకనా, నా దండం పెడతానా, పోనీయమ్మా సార్ను ఎందుకు పోతాడా? ఏంది ఆడు ఉన్నదేంది, ఆయన అడిగేదేంది? ఆ క్లబ్కు రా, ఈ షర్ట్ కిందికి రా. మీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నంట రేవంత్ రెడ్డి, ఎవరు కేటీఆర్ అన్నాడు కదా. నేను చెప్తే కదా ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు పాపము. 10 ఏళ్ళు ఉద్యమంలో కొద్దిగా ఉదాసీనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది. అడ్డగోలు వ్యవహారాలు చేసుకున్నారు, కలెక్షన్లు, ఎలక్షన్లు, సీట్లు, ఓట్లు, బ్లాక్మెయిలింగ్ చేసుకున్నారు. దాని తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఆయన్నే యువరాజు లాగా నడిపించిండు. ఈ 18 నెలలు అది ఇది లేకపోయేసరికి తట్టుకోలేక గ్రాఫ్ ఇట్లా పోయింది. సడన్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబ ఇమేజ్ అనుకోండి, అది డిక్లైన్ అయిపోయి పెద్ద మురికి కూపంలో గుంతలు పడ్డది. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్, ఇట్స్ ఎ కామన్ టెండెన్సీ ఇన్ హ్యూమన్ సైన్స్. అట్లున్నప్పుడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే అదేమంటారు నైరాశ్యంలో మితిమీరి శృతి మించి పరాకాష్ఠకు చేరిన మాటల్లో భాగంగా అవన్నీ మాట్లాడుతుంది తప్ప ఏం లేదు. పీస్ సార్, మీరు అభివృద్ధి అని చెప్తున్నారు, ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒకవైపు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఇది ప్రజాపాలన, ఇది ప్రజా వ్యతిరేక పాలన, ప్రజా వైఫల్య పాలన అని చెప్పేసి అంటున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చట్లేదు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే 100 సీట్లు గెలుస్తామని చెప్పేసి బేకువాడు ఓట్లు వేసేది అది సర్పంచ్కుండానే ఎమ్మెల్యే కూడా 5 ఏళ్ళ కొరకు వేస్తారు. మేము ఇచ్చిన హామీలు 5 ఏళ్ళ కొరకు ఇచ్చినాం. 5 ఏళ్ళల్లో సగానికి పైన తీర్చినాం, ఇంకా కొన్ని ఉన్నాయి తీరుస్తాం. 5 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు నీకెందుకు రా నాయన తొడలడ కొట్టుకుంటారు. ఊర్లో ఇటు ఇడిచిపెట్టు, సాయంత్రం పూట ఎట్లా అటు ఇటు పోతాడు, ఒక్క 3 రోజులు సాయంత్రం పూట హాలిడే ఇచ్చి మారువేషంలో ఏదైనా గ్రామానికి పోమాను. ఇందిరమ్మ ఇంట్లోకి ముగ్గు పోసేది కనబడుతుంది. ప్రతి ఇంట్లో నువ్వు చీకట్లోనే ప్రతి ఇంట్లో రాత్రి భోజనం చేసేటప్పుడు మంచి సోన బస్సులు బియ్యం తింటుంటే కనబడుతుంది, ముగ్గు పోసేది కనబడుతుంది. రైతు బంధు, రైతు భరోసా ఇచ్చినాం కదా, రైతు భరోసా కనబడుతుంది. రాజు యువ వికాసం ఇస్తున్నారు అనేది ఇటువంటివన్నీ కనబడుతుంది. నీ పోతే నువ్వు ఏడవకుండా డెంటింటిచ్చుకు ఈ క్లబ్బులు పబ్బులలో తిరుక్కుంటా పేపర్ వాళ్ళు రాగానే ఏదో మాట్లాడుతుందా? నువ్వు పోతే తెలుస్తుంది. 5 ఏళ్ళ మ్యాండేట్ ఇది, 18 నెలలు అయింది, అది కూడా లేట్ అవుతుంది. ఎస్ బరాబర్ చెప్తున్నా, లేట్ అయ్యింది, అవుతుంది. ఎందుకు? టీఆర్ఎస్ ఆర్థిక వనరులను చెరబట్టి విచ్చల విడిగా
కుంభకోణాలు చేసి కల్వకుంట్ల కుటుంబ ఆస్తులను పెంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను అధోగతి పాలు చేసి ఆర్థిక వ్యవస్థను చెరబట్టి మొత్తం లోపభూయిష్టం చేస్తే దాన్ని సరిదిద్ది ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలు కూడా పొదుపుగా ఆడంబరాలకు పోకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ముందుకు పోదామని చెప్పి ఒక పవిత్రమైన యజ్ఞంలాగా ముందుకు పోతుంటే సిగ్గుశరం లేనోడు 18 నెలలకే ఏదో మునిగిపోయింది, నీ ఇల్లు మునిగిపోయింది, నీ కుటుంబం మునిగిపోయింది, నీ చెల్లి లిక్కర్ కంపులో ఉంది, ఆ బయటకు వచ్చిన లిక్కర్ కంపు కడుక్కోనికి నీ మీద పడుతుంది. గవి చూసుకో ముందు. అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నేను రౌండ్ టేబుల్ సమావేశాలు పెడితేనే బీసీ రిజర్వేషన్ల ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ప్రభుత్వం అని చెప్పేసి జాగృతి అధ్యక్షురాలు కవిత మనం మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అది మాట్లాడితే అది సపరేట్ ఇంకొక రోజు మాట్లాడతా. నేను మాట్లాడితే చాలా గలీజ్గా ఉంటుంది. ఆ అమ్మాయి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే మంచిది. కంపు నుంచి బయటపడడానికి ఎన్నిసార్లు స్నానం చేసినా పోని కంపు ఉంది, అది పోగొట్టుకోమని ఫస్ట్. బీసీలు జాతి ఉద్ధరిస్తాము, సామాజిక న్యాయము, స్వేచ్ఛ, అంబేద్కరు ఇవన్నీ మాట్లాడుతుంది. వదిలే, నేను సరైన సమయంలో తప్పకుండా దాని గురించి సపరేట్ మాట్లాడతాను.